అందరికీ నమస్తేనొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. కొత్త సీసాలో పాత సారాయి, చెల్లికి చేస్తాను మళ్ళీ మళ్ళీ పెంచి, అందులో ఏమీ లేదు కానీ సందడు గోషి. ఈ సామెతలన్నీ ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోకు అండ్ రేవంత్ రెడ్డికి బాగా సూట్ అవుతాయి. దేని గురించి మాట్లాడుతున్నా ఏం కథ అనంటే రైతు భరోసా గురించి మాట్లాడుతూ ఉన్నా. రైతు భరోసా గురించి బట్టి విక్రమార్క ఏమన్నాడు, నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నాడు, నిన్న ఇయ్యాల ఖమ్మం సభ ఉన్నది, ఆ సభ ఎందుకు క్యాన్సల్ చేసుకున్నారు, ఇయ్యాల రైతు భరోసా పైసలు 4 గంటలకు ఎక్కడి నుంచి విడుదల చేస్తూ ఉన్నారు, ఎన్ని ఎకరాలకు విడుదల చేస్తూ ఉన్నారు, మిగతా వాళ్ళకి ఎప్పుడు విడుదల చేస్తారు, పోయిన తాప లెక్కనే ఎగబెడతారా, పోయిన తాప ఏం మాట ఇచ్చిండు, 7 రైతు భరోసా నిధులు విడుదల చేసిండు. ఇవన్నీ అంశాలు ఇంట్రెస్టింగ్ పాయింట్లు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. అండ్ చూసేటోళ్ళు ఒక్క లైక్ కొట్టుండ్రి, అట్లనే షేర్ కూడా చేయండి. ఇక ముచ్చట్లకు పోతే కొత్త సీసాలో పాత సారాయి అని చెప్పేసి నేను చెప్పిన కదా, పథకము పాతదే. రైతు బంధు అని చెప్పేసి కేసీఆర్ పెడితే రైతు భరోసా 15,000కు పెంచి నేను ఇస్తా, కేసీఆర్ రైతులకు 10,000 బిచ్చం వేసిండు, నేను అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తా, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా, బోనస్ ఇస్తా, బోనస్ లేదు బోగస్ వేసిండు కూర్చున్నాడు కానీ బోనస్ ఇస్తా, ఇంకా పోతే యజమానులకు 15,000 ఇస్తా, కౌలు రైతులకు 15,000 ఇస్తా, కేసీఆర్ 2 పంటలకు ఇస్తాను, నేను 3 పంటలకు ఇస్తా. ఇవన్నీ ముచ్చట్లు చెప్పి రైతులను బోర్లేసి నిండా ముంచి ఇలా రైతులను కాదు తెలంగాణ సామాజిక వర్గాలను, సామాజిక వర్గాలను, సబ్బండ కులాలను ఇలా మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీలు. ఇలా వచ్చిన తర్వాత ఏమున్నది అని అంటే ఏమి లేదు, పథకాలు ఇవి అమలు చేస్తామన్నారు, చేయట్లేదు అని చెప్పేసి ఊళ్ళల్లో తిరుగుతున్న ఎమ్మెల్యేలను అడిగితే మాకేమైనా తీటనా అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి ఉన్నది. ఇవాళ రైట్ మొత్తం మీద కొత్త సీసాలో పాత సారాయి, ఈ పథకము పాతదే. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, విడుదల చేసినప్పుడల్లా సభలు పెడతామని అన్నాడు. మరి ఆ సభలు పెట్టన్నా ఏకదమ్ 9,000 కోట్ల రూపాయలు ఒకటే రోజు విడుదల చేస్తాడంటే అది లేదు. 2,000 కోట్లు ముందుగాల విడుదల చేస్తాడు, తర్వాత మొత్తం అంతా ఎగనామం పెడతాడు, అయిపోతాడు, ఊకుంటాడు అంతే, అంతకు మించి ఏమీ లేదు. రైతు బంధు పథకాన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్రంలో కిసాన్ సంయోజన పథకం అని చెప్పేసి చాలా చేసిండ్రు. ఇవాళ మళ్ళీ కిసాన్ పథకం ఏదైతే ఉన్నదో ఆ పథకం ప్రకారం ఎన్ని ఎకరాల నుండని ఏడాదికి 6,000 రూపాయలు పడతాయి. మరి రేవంత్ రెడ్డి మళ్ళీ కిసాన్ సంయోజన పథకం ఏదైతే ఉన్నదో దాన్ని ఆదర్శంగా తీసుకొని ముందడుగు పోతాడా తెలంగాణ రాష్ట్రంలో? అర్థం అయితే లేదు. అప్పట్లో 5 ఎకరాలు ఉన్నోళ్ళకు పడ్డాయి, 10 ఎకరాలు ఉన్నోళ్ళకు పడ్డాయి. పడితే ఏమన్నాడు, ఇదే రేవంత్ రెడ్డి అన్నాడు, వీళ్ళే కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు, ఇదే సీతక్క అన్నది, ఇదే బట్టి విక్రమార్క అన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు, వీళ్ళందరూ చెట్లకెత్తారు బుట్టలకెత్తారు అని చెప్పేసి మాట్లాడిరు. మరి ఇయ్యాల ఎక్కడ ప్రక్షాళన చేసిండ్రు, ఎక్కడ అది చేసిండ్రు, ఇయ్యాల ఎవరికేస్తాను? ఇలా అస్సలు రైతు ఇలా నష్టపోతా ఉన్నాడు. సరే పోయిన ప్రభుత్వంలో చెట్లకేసిండ్రు గుట్టలకేసిండ్రు అనేది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ రైతు అయితే బాగుపడ్డాడు. ఆ ప్రభుత్వంలో అసలైన రైతు బాగుపడ్డాడు. ఇలా అసలైన రైతు కడుపు కొడతా ఉన్నది ఈ రేవంత్ రెడ్డి సర్కార్, ఈ కాంగ్రెస్ సర్కార్. ఇలా అసలైన రైతు ఆగమయ్యేటట్టు చేస్తూ ఉన్నది ఈ రేవంత్ రెడ్డి సర్కార్. ఈ రేవంత్ రెడ్డి అనాలోచిత ముచ్చట్ల వల్ల, అనాలోచిత ఆలోచనల వల్ల ఇలా తెలంగాణ రాష్ట్ర రైతాంగము కన్నీరు పెడతా ఉన్నది. ఎట్లరా భగవంతా, ఎట్లరా రామచంద్ర అని చెప్పేసి ఏడవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కాళేశ్వరం కూలేశ్వరం, ఇప్పుడు మనం మాట్లాడుకునేది రైతు భరోసా గురించి కానీ కాళేశ్వరంతో నీళ్ళు వస్తలేవు, కాళేశ్వరంతో ప్రయోజనం లేదు అని చెప్పేసి మాట్లాడిండు కదా రేవంత్ రెడ్డి. నిజంగానే నేను కరువు రావాలని కోరుకుంటలేను, కోరుకుంటే వచ్చేది కాదు కరువు, అది దేవుడు, ప్రకృతి. ఇక ప్రకృతి వైపరీత్యం, ప్రకృతి ఇష్టము. మనం ప్రకృతిని కాపాడితే మనల్ని ప్రకృతి కాపాడుతుంది. పోయిన 10 ఏళ్ళు ప్రకృతి సహకరించింది కేసీఆర్ పాలనకు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక మరి ఏందో ఏం కథరో, కొంతమంది పాలకులు వస్తే కరువు తాండవిస్తుంది అని చెప్పేసి మాట్లాడతారు కదా. చంద్రబాబు నాయుడిని అట్లనే అనుకునేటోళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ, అబ్బాయి ఇలా పాలన వచ్చింది ఇక మళ్ళీ కరువు వచ్చి పాడవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా గదే ఉన్నది. సరే అప్పుడంటే కరువు వచ్చింది, తెలంగాణ ఎడారిగా మారింది, నీళ్లు లేవు. మరి ఇప్పుడు ఎందుకు ప్రాజెక్టులు ఉన్నా కూడా నీళ్ళని అడ్జేస్తలేడు అని అంటే రైతుల పరంగా ఆలోచిస్తలేడు రేవంత్ రెడ్డి, ఓన్లీ కేసీఆర్ పరంగా ఆలోచిస్తూ ఉన్నాడు. కేసీఆర్ పరంగా ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడంటే, ఇప్పుడు నేను ఈ మేడిగడ్డను మంచిగా చేసి నీళ్లు ఒడిసి పడితే, లేకపోతే ప్రాజెక్టులకు, రిజర్వాయర్లకు, చెక్ డ్యాములకు నీళ్లు పంపిస్తే కేసీఆర్ పేరు పోతుంది అని చెప్పేసి ఆలోచన చేసి అసలుకే ఎసరు తెచ్చుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. నిజంగా కరువు వస్తే మాత్రము ఇందాక చెప్పిన నిపుణులు అదే ముచ్చట చెప్పిండ్రు, కాళేశ్వరం కూలేశ్వరం అన్నోళ్లకు
కాళేశ్వరం ఒక తెల్ల ఏనుగు లాంటిది అన్నోళ్లకు, కాళేశ్వరంతో ప్రయోజనం లేదు అన్నోళ్లకు ఒక చెంపపెట్టు సమాధానం ఎప్పుడు చెప్పేటోళ్ళు విశ్లేషకులు కావచ్చు, నిపుణులు కావచ్చు. కాళేశ్వరం గొప్పతనం ఇప్పుడు తెరవది, కరువత్త తెలుస్తుంది అని చెప్పేసి. మరి కరువు రాబోతా ఉన్నదా, ఎల్నినో ఎఫెక్టు పడ్డదా అని అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఏరువాక నాటికి రైతులందరూ దుక్కులు దున్ని నాగన్లు కట్టి మొత్తము ఏరువాక కొనసాగించేది. కానీ ఇప్పుడు ఆ సంబరం ఎక్కడ కనబడతలేదు ఎక్కువ పెద్ద మొత్తంలో. ఎందుకంటే వానలు లేవు ఇది వరకు, ఆరుద్ర మధ్యలోకి వచ్చినాం, వానలు ఇది వరకు లేవు. సరే ఈ ముచ్చట ఇట్లా పెడితే రైతు భరోసా పైసలు పోయిన తాప యాసంగి నిధులు ఏవైతే ఇప్పుడు వానాకాలం కదా, యాసంగి నిధులు ఏవైతే ఉన్నాయో ఆర్బీఐ దగ్గర 9,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చినాము. ఆ 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో 45 రోజులలో జమ చేస్తామని మాట్లాడిన ఇదే రేవంత్ రెడ్డి సిద్దిపేట గడ్డ మీదకి పోయి, సిద్దిపేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏదైతే నర్మేటలో, నంగనూరు మండలి నర్మేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ కార్యక్రమానికి పోయి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిందో ఒకసారి మనం విందాం. అది విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఇలా మాట్లాడుకునేటి. అభివృద్ధి కార్యక్రమాలకు అవరోధంగా మారిన మిత్రులు ఉప ముఖ్యమంత్రి వారు బట్టి విక్రమార్క గారితో మాట్లాడి రైతులకు మనం ఇస్తున్న రైతు భరోసా పెంచడమే కాదు, వాళ్లకు ఈ రోజు సిద్దిపేట గడ్డ మీద నుంచి రైతు భరోసా నిధులను విడుదల చెయ్యాలని ఇంతకుముందు కంప్యూటర్లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఇతర సహచర మంత్రివర్గ సభ్యుల సమక్షంలో 70 లక్షల మందికి 3,600 కోట్ల రూపాయలు దాదాపుగా ఇవాళ బటన్ నొక్కితే రేపటిలోగా మీ ఖాతాలలో ప్రతి రైతుకు 70 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు పడతాయి. అదే విధంగా ఇంకా మిగిలిన 5,400 కోట్ల రూపాయలు 20 రోజుల్లో ఇంకొక 2,700 కోట్లు, అక్కడి నుంచి ఇంకొక 20 రోజుల్లో ఇంకో 2,700 కోట్లు, దాదాపుగా ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. మరి ఎవరి ఖాతాలలో పడ్డాయి 9,000 కోట్ల రూపాయలు? ఏం చెప్పిండు? మార్చి 27 తారీఖు అని చెప్పిండు కదా. మార్చి 3 రోజులు ఇచ్చిపెట్టుండ్రి. మార్చి ఏప్రిల్ పోయింది, మే పోయింది, జూన్ పోయింది, జూలై వచ్చింది, రేపైతే జూలై 1. 4 నెలలు. ఏం చెప్పిండు? ఇదే కదా నోరు చెప్పింది. ఇది నోరు కాదా? ఈ మాటలకు అర్థం లేదా? అంటే నీ నోటి నుంచి ఏది చెప్పినా అది నమ్మద్దని చెప్పేసి నీది నువ్వే చెప్పుకుంటున్నావా రేవంత్ అన్న? అసలు నా మాటల మీద నాకే నమ్మకం లేదు, మీరేది నమ్మద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నావా? ఆర్బీఐ నుంచి 9,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినాము, అవి రైతుల ఖాతాలలో పడతాయి. 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో బరాబర్ బాజాప్తా వేసి తీరుతాము, రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తామని చెప్పిండ్రు కదా. నోరు కాదు తాటి మట్టన అది. మరి ఆడపోయినాయి యాసంగి పైసలన్నీ ఎవరి ఖాతాలలోకి పోయినాయి? రైతుల ఖాతాలలో వాళ్ళేసారు. ఒక్కరికి 1 ఎకరానికే పడ్డాయి, ఒక్కరికి 2 ఎకరాలతోనే ఆగిపోయినాయి. ఇంకా 2 ఎకరాల మీద ఉన్న వాళ్ళకి ఎవరికి పడలే. ఏం చెప్పినావు? అదే సిద్దిపేట గడ్డ మీదకి పోయి నువ్వు ఏం చెప్పినావు రేవంత్ అన్న? సిద్దిపేటలో ఎమ్మెల్యేను గెలిపించుర్రి, సిద్దిపేటలో ఎమ్మెల్యేను గెలిపిస్తే, కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపిస్తే మంత్రిని చేసే బాధ్యత నాది అని చెప్పేసి గాయాల గదే ముచ్చట మాట్లాడవు. గదే నాడు రైతు భరోసా గురించి హామీ ఇచ్చొచ్చినావు, పెద్ద మాట ఇచ్చొచ్చినావు. ఆ గడ్డకు పోయి ఇచ్చిన మాట ఏ విధంగా ఉండాలి? ఇలా ఆ గడ్డ మీద నువ్వు అడుగుపెట్టి ఆ గడ్డ మీద ఎమ్మెల్యేను చూడాలి అని అనుకుంటున్నావు, పగటి కళలు అంటున్నావు కదా. మరి పగటి కళలు అంటున్న రేవంత్ రెడ్డి ఆ మాట ఇచ్చినప్పుడు ఆ మాట నెరవేర్చాలి కదా, కొద్ది గొప్ప అవకాశం ఉంటుంది. కానీ ఇలా అదే గడ్డ మీదకి పోయి ఈ గడ్డ మీదకి వెళ్ళి ఎమ్మెల్యేని చేయర్రి అని చెప్పేసి ముచ్చట మాట్లాడతావు, అదే గడ్డ మీద పోయి మాట ఇచ్చిన దానికి దోకా చేస్తావు. ఇక నిన్ను సిద్దిపేట ప్రజలు కాదు కదా, తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇక గెలిపిరి, అట్లా చేయరి, ఇట్లా చేయరి, ఇవి మాటలు మొత్తం మీద రైతు భరోసా పైసలు యాసంగి ఏదైతే ఉన్నదో ఆ యాసంగికి సంబంధించిన రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఎగ్గొట్టిండు, అయిపోయింది. ఎవరి ఖాతాలలోకి పోయినాయో కూడా ఇంతవరకు తెలియదు. మరి ఏడవైనాయి తెలియదు. ఆ 2,700 కోట్లేమో పంపిణీ చేసినట్టున్నారు. ఇయ్యాల మధురలో సభ పెట్టి
ఆ సభా వేదికగా ఖమ్మం మధురలో సభ పెట్టి ఆ సభా వేదికగా రైతులకు రైతు భరోసా పైసలు విడుదల చేస్తాం, 2400 కోట్ల పైసలు విడుదల చేస్తామని చెప్పేసి మాట్లాడుకొచ్చిండ్రోళ్ళ. మరి వాన పడ్డది అని చెప్పేసి వర్షాల కారణంగా మేము ఈ సభను క్యాన్సల్ చేస్తున్నాం, ఈ సభను రద్దు చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడిండు. ఈ సభను రద్దు చేస్తున్నామని మాట్లాడిన తర్వాత అందరు అనుకున్నారు, నేను కూడా అనుకున్నా, ఇక అయిపోయింది సభను క్యాన్సల్ చేసిండు, పైసలు ఇయ్యలేకనే శాతగాక సావు రాక అన్నట్లు ఈ పైసలు ఇయ్యలేకనే ఈ మధుర సభ క్యాన్సల్ చేసిండు, రైతు భరోసా పైసలు ఇయ్యరేమో అని చెప్పేసి అందరు అనుకున్నారు. కానీ ఏం చేసిండు రేవంత్ రెడ్డి? శిల్పకళా వేదికల 5,000 మంది రైతులను పెట్టి 5,000 మంది రైతుల సమక్షంలో ఈ రైతు భరోసా పైసలు, మళ్ళీ అవి కూడా మొత్తం కాదు కదా, కేవలం 2,400 కోట్ల రూపాయలే. అరే కొత్త సీసాలో పాత సారాయి అన్నట్టు మేము కొత్తగా పెడతలేవు కదా రేవంత్ అన్న, కొత్తగా పెట్టిన పథకం ఏమీ లేదు కదా, పేరు మార్చినవు గంతే, అది ఆన్గోయింగ్ పథకం కదా. మరి ఆన్గోయింగ్ పథకానికి పేపర్ యాడ్లు ప్రకటనలు మధురలో టెంట్ క్యాన్సల్ అయ్యిందని శిల్పకళా వేదికలో టెంట్ వేసి 5,000 మంది రైతులను ఎక్కడికేలో రప్పించి పాపం వాళ్ళని గోసబెట్టి అట్లా అయితేనే మీరు మీ బటన్ నొక్కబడను అని ఏమైనా రాసి ఉన్నదా? మీరు ల్యాప్టాప్లో బటన్ నొక్కుతారు కదా, ఈ 5,000 మంది రైతులు ఇక్కడ కనబడితేనే, లేకపోతే మీద టెంట్ కనబడితేనే, లేకపోతే కుర్చీలు కనబడితేనే ఈ బటన్ నొక్కుతుంది, ఈ కుర్చీల వల్ల సెన్సారు అప్డేట్ అవుతుంది, లేకపోతే ఈ టెంట్ వల్ల సెన్సార్ అప్డేట్ అవుతుంది, రేవంత్ అన్న బహిరంగ సభ పెట్టి మాట్లాడడం వల్ల సెన్సార్ అప్డేట్ అవుతుంది, లేకపోతే ముందట రైతులు కనబడితే సెన్సార్ అప్డేట్ అవుతుంది, లేకపోతే కాదన్నట్టు ఆ బటన్ నొక్కదన్నట్టు లోపలికి పోదు. ఇట్లా ఒత్తినా కూడా గ్లోబయాక్ అంటది, క్యాన్సల్ అంటదా? అట్లా అన్నది కదా. ఏడ కూర్చుండి ఒత్తినా కూడా రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో పడతాయి. నువ్వు ఒత్తకున్నా అవసరం లేదు, ఆ నిధులు ట్రెజరీల నుంచి నిధులు ఏవైతే ఉన్నాయో నిధులు ఉంచి రైతు భరోసా పైసలు విడుదల చేయండి అవి విడుదల అయిపోతాయి. ఇక కాయింత దానికి ఈ భజన ఎందుకు, ఈ సప్పట్లు ఎందుకు, ఈ డోలు వాయించుకున్నాడు ఎందుకు, ఈ గొప్పలు చెప్పుకున్నాడు ఎందుకు? ఇక ఆన్గోయింగ్ పథకానికే గీతరీకలు ఉంటే ఇంకో కొత్త పథకం మొదలుపెట్టి రైతులకు మేలు చేసేది ఏదన్నా ఉంటే ఆకాశం అంతెత్తు పందిర్లు ఎత్తడేమో, భూదేవుని పీటలు ఎత్తడేమో, నాకు అర్థం కాదు. రైతులను గోసగుచ్చుకుంటానికి తప్ప ఇంకేమీ లేదోళ్ళ. ఇక నిన్న మాట్లాడతాడు తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క అక్కడ పోయి పరిశీలించి వచ్చిండ్రు. నిన్న బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు అదంతా సభ అంతా గందరగోళం ఉన్నదట, వానబడే అవకాశం ఉన్నది అని చెప్పేసి దాన్ని ఆపేసిండ్రు. కానీ మొత్తం మీద నిన్న బట్టి విక్రమార్క మాట్లాడతాడు, ఇవాళ నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తాము అని అనుకున్నాము, ఆ సభ క్యాన్సల్ అయింది, కానీ ముగింపు సభ పెడతాడట. 10 తారీఖు లోపు రైతులందరికీ 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో వేసి ముగింపు సభ పెడతాడట, రైతుల ఆశీర్వాద సభ పెడతాడట. రైతుల ఆశీర్వాద సభ కాదు సార్, అది రైతులను దోకా చేసిన సభ అని చెప్పేసి పెట్టుకోండి. రైతులు మా మీద ఆశీర్వాదాలు గుమ్మరియండ్రి అని చెప్పేసి పెట్టుకోవద్దు సారు సభ. మీ శాపనార్థాలన్నీ ఆడోగలు మీడియాలో మాట్లాడతారు, అందరూ ఒకటేసారి ఎత్తేడు దోషిల మన్వోయిరు మా మీద అని చెప్పేసి సభ పెట్టుకోండి, బాగుపడతారు. రైతులు కళ్ళాల ధాన్యం పోసుకొని గొడగొడ ఏడ్చిండ్రు, కనీసం కొండ పాపాన పోలే. టయానికి విత్తనాలు లేవు, ఎరువులు లేవు, నకిలీ విత్తనాలను సీజ్ చేసి అది రద్దు చేసిన విత్తనాలను విచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారట. ఆ విత్తనం తప్ప ఇక గడ్డి మొలవదాడ. అట్లా లేదు ఆలోచన. రైతు రుణమాఫీ అన్నాడు, రైతు భరోసా అన్నారు, ఏవీ లేవు. ఇక తుమ్మల నాగేశ్వరరావు ఇంతింత ఎగిరెగిరి పడి మాట్లాడిండు కదా. తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడింది ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ఆ ఫోటో చూపెట్టక ముందే మీకు ఒకసారి మాట్లాడుకోవాలి. పోయిన 10 ఏళ్లలో 70,000 కోట్ల రూపాయలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వము. మేము ఈ 2.5 ఏళ్లలో 36,000 కోట్ల రూపాయలు ఇచ్చినాము, మాకు ఇంకో 2.5 ఏళ్ళు ఉన్నది. ఆ లెక్కన చూసుకుంటే మాదే ఎక్కువ అవుతుంది కదా, మీది తక్కువ అవుతుంది కదా అని చెప్పేసి మాట్లాడిండు. అవగాహన లేదు అని చెప్పేసి మాట్లాడతాడు. అసలు రైతు భరోసా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించిండు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో? 2018వ సంవత్సరంలో ఫిబ్రవరిలో స్టాల్ చేసిండ్రు. మరి 2018 నుంచి 2023 దాకా లెక్కేసుకుంటే 5 సంవత్సరాలే అవుతాయి కదా. మీకున్నవి కూడా గవే 5 సంవత్సరాలు కదా, మీకున్నవి గవే 5 సంవత్సరాలు, వాళ్ళు ఇచ్చింది కదా 5 సంవత్సరాలు. మరి ఎక్కడ తక్కువ ఇచ్చినట్టయితుంది? బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే తక్కువ ఇచ్చిర్రు, ఆ లెక్కన చూసుకుంటే మా మీద అని చెప్పేసి మాట్లాడతాం. అసలు మీకు తెలియదు రైతు భరోసా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించిండ్రు, ఏం కథ అనేది మీకు తెలియదు. ఈ రైతు భరోసా పథకము ఎప్పుడు మొదలైంది, ఏం కథ అనేది తెలియదు. అధికారిక లెక్కల ప్రకారం 2018 నుంచి 2023 దాకా దాదాపు
2018 నుంచి 2023 దాకా 70,000 కోట్ల రూపాయలు 11 విడతలు ఎక్కడా మిస్ కాకుండా ఎక్కడా తగ్గకుండా కరోనా సమయంలో కూడా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా రైతు బాగుపడాలి, ఎడ్డేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడది అని చెప్పేసి రైతుల ఖాతాలలో పైసలు వేసిండు. ఆ 10,000 వేసినా టయానికి ఇచ్చిర్రు. 8,000తో మొదలు పెట్టి ఏడాదికి 10,000 పెంచిర్రు. మీరు 15,000 ఇస్తాం, అట్లిస్తాం, ఇట్లిస్తాం, అల్లం బెల్లం లట్టు పొట్టు లచ్చక్క ఒల్లక్కల ముచ్చట్లన్నీ చెప్పిర్రా? మరి ఇచ్చిర్రా 15,000? మధ్యలో 2 తాపలు ఎగ్గొట్టిండ్రు. మీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్తాడు, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగుండే రైతు భరోసా, రైతు బంధుకు అని చెప్పేసి. 2018వ సంవత్సరంలో మే 10న అధికారికంగా రైతు బంధును ప్రారంభించిండ్రు. శాలపల్లి గ్రామంలో హుజురాబాద్ మండలము అప్పటి కరీంనగర్ జిల్లాల ఇది ప్రారంభించిర్రు. ధర్మరాజపల్లి రైతులకు తొలి చెక్కులు పంపిణీ చేసిర్రు. ఇది అలా అయితే మరి నువ్వేడ దాటిచ్చినవు రే, అది తుమ్మల నాగేశ్వరరావు నువ్వేడ దాటిచ్చినవు. ఇంత ఉరుకురుకు మా బట్టిగారిని బతిలాన్నా, మా బట్టిగారు దానికి ఓకే చెప్పిండ్రు అని చెప్పేసి పాపం నిన్న ఉరికిరికి పడి ఎగిరపడి మాట్లాడిండు తుమ్మల నాగేశ్వరరావు. ఈ పేపర్ ప్రకటనలు ఎందుకు, ఈ యాడ్స్ ఎందుకు, అవసరమా? ఇదేమన్నా కొత్త పథకమా అనోళ్ళ? ఇగో ఈడ తుమ్మల నాగేశ్వరరావు ఫోటోనే లేదు. ఈనాడు లేచిండు, ఆంధ్రజ్యోతి లేచిండు, వెలుగు పత్రికలలో వేసిండు. ఎక్కడ సందు లేదు, ఏదో కొత్త పథకం అన్నట్టు. ఇంకో కొత్త పథకం అయితే పేపరు ఈ పాత పథకం అయినప్పటికి కూడా మొత్తం ఫ్రంట్ పేజ్ మొత్తం నిండింది కదా. ఒకవేళ నిజంగానే కొత్త పథకం అయితే ఆ పత్రికలలో 10 పేజీలేమో ఉంటాయి కదా, 12 పేజీలల్లో పేజీకొక ఫోటో వేసుకొని రైతు భరోసా అని చెప్పేసి జబ్బలు దరుచుకుంటే సంకలు గుద్దుకుంటుండే కావచ్చు రేవంత్ రెడ్డి. ఇక ఈ తరీకా ఉన్నది కథ. ఇలా తుమ్మల నాగేశ్వరరావు ఫోటోనే లేదు, గిడ బట్టి వేసుకున్నాడు, గిడ రేవంత్ రెడ్డిని వేసుకున్నాడు. వీళ్ళదట రైతు ప్రభుత్వం అట. ఇంకా దీనికి ఈ ముచ్చటకు తుమ్మల నాగేశ్వరరావు ఎగిరెగిరి పడతాడు. ఆడ లేనే లేదు, ఈ ముచ్చట లేనే లేదు. ఇక శిల్పకళా వేదికగా 2 ఎకరాల రైతులకు ఇలా 2,400 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలోకి విడుదల చేస్తానట. ఆనాడు నర్మేట ఆయిల్ ఫామ్, నేను మాట తప్పి ఇజ్జత్ తీసుకున్న రేవంత్ రెడ్డి అని చెప్పేసి నేను ఎందుకు పెట్టినా అంటే, ఆనాడు 3 నెలల క్రితం సరిగ్గా మార్చి 27వ తారీఖు నాడు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఓపెనింగ్కు పోయి సిద్దిపేటలో నర్మేటలో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, 45 రోజులలో రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో పడితే ఇప్పుడు 2 ఎకరాల వరకు ఉన్న రైతులకి వేస్తున్నా అని చెప్పేసి చెప్పిండు రేవంత్ రెడ్డి. మరి ఆ మాట నిలబెట్టుకోలే. ఆ 9,000 కోట్ల రూపాయలు జాడలేదు, పత్తా లేదు. ఈ 9,000 కోట్ల రూపాయలు 10 రోజులలో జమ చేస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంతకుముందు 9,000 కోట్ల రూపాయలు వేస్తే 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో వేసిన ఏకైక ప్రభుత్వం అని చెప్పేసి జబలు దరుచుకున్నాడు. మరి 9,000 కోట్ల రూపాయలు అని చెప్పి 2,000 కోట్ల రూపాయల వంచిన ఏకైక దగాకోరు దౌర్భాగ్య ప్రభుత్వం మాదే అని చెప్పి జబలు దరుచుకోకపోయే. అట్లా జరుచుకోరు, అట్లా రాసుకరారు, ఆ పత్రికలు కూడా రాయాయి. ఇక మొత్తం మీద ఇది మరి 2,400 కోట్లు విడుదల చేసి ఊకుంటాడా, మొత్తం పైసలను అడ్జేస్తాడా? 7,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు, 2,000 కోట్ల రూపాయలు అడ్జస్ట్ చేసి సర్ది వేస్తామన్నారు. పోయిన తాపైతే 9,000 కోట్ల రూపాయలు 2,700 కోట్లు విడుదల చేసిండు. మిగతా పైసలన్నీ కథం బుక్క అప్పంటప్పం ఎవరి జేబులకు పోయినా ఇంతవరకు తెలియదు. మరి ఇవి కూడా 2,400 కోట్లు పోను, మిగతావి దాదాపు 4,600 కోట్లు మరి ఏం చేస్తారు ఏం కథ అనేది 5,400 కోట్లు ఏం చేస్తారు ఏం కథ అనేది చూద్దాం. 5,000 అయితే 6,000 కోట్ల పైసలకు 3,000 కూడా ఇవ్వలేదు కదా, రైట్. 6,300 కోట్ల రూపాయలను మళ్ళీ రైతుల ఖాతాలలో వేస్తారా వేయరా అనేది చూద్దాం, రైట్. మొత్తం మీద ఇది ఇగో మాట తప్పిండు ఆ పొద్దు, మరి ఈ పొద్దు అన్న మాట నిలబెట్టుకుంటున్నాడా లేదా అనేది రేపు చూద్దాం. రైతులకు పడితే ఆనందమే, రైతులు బాగుపడితే మంచిగానే. రైతుకొక్కనికి పని దొరికితే, రైతు ఒక్కడు బాగుపడితే రాజ్యం మొత్తం బాగుపడుతుంది. రైతు దగ్గర పైసా ఆడితే వ్యాపారులు బతుకుతారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు బతుకుతారు, చిన్న దుకాణపోలు బతుకుతారు, చిరు వ్యాపారులు బతుకుతారు. ఇట్లా అంతా ఉంటుంది, ఒకదానికొకటి లింకప్ అయి ఉంటుంది. కాబట్టి రైతు ఒక్కడు బాగుపడితే రాజ్యం మొత్తం బాగుపడుతుంది. చూద్దాం మరి ఏత్తరా ఏరా అనేది. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శ్రీనాథ్.